బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైనా జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని కేసీఆర్ కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు కుటుంబానికి. కాబట్టి దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్ కుటుంబం. సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఏ సందర్భంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? యశిలా, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒకసారిగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక హడావిడి పొలిటికల్ గా వేడినైతే సృష్టించాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా అంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగానే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తుంది అనేటువంటి ప్రచారం పొలిటికల్ సర్కిల్లో విపరీతంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తిరిగి ఇతర రాజకీయ పార్టీలకు, వారి ప్రత్యర్థులకు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీయే తర్వాత కొనుగోలు చేస్తుంది ఎంపీ ఎన్నికల తర్వాత అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇప్పటికే కొన్ని ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారనేటువంటి వ్యాఖ్య కూడా ఆయన చేశారు. సో ఇది రాజకీయంగా ఖచ్చితంగా ఒక దుమారాన్ని లేపేటువంటి వ్యాఖ్యగానే పరిగణించాల్సి వస్తుంది. ఎంపీ ఎన్నికల ముందు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున అటాక్ చేసేటువంటి, పొలిటికల్ గా అటాక్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది చూడాలి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి కౌంటర్ ఇస్తుంది.